ఇది విశ్వాసానికి మూలమైనదైతే దీనికి సంబంధించినటువంటి వాక్యము మరొక చోట దానికి సాక్షిగా దేవుడు రెండోసారి మూడోసారి కూడా పలికించి రాయించిన మాటలు ఉంటాయి. రోమా 9:5లో మాట్లాడినటువంటి మాట ఇది రైటా రాంగ్ అని మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇది రైట్ అయితే ఒక వాక్యాన్ని చూసి దీన్ని బట్టి బైబిల్ని మనం లెక్క వేయకూడదు. ఇది ఒక నియమం. నిజం మాట్లాడకపోయినా, నిజం తెలిసి నిజం చెప్పకపోయినా కూడా పాపమే. చనిపోయి తెలిసినప్పుడు ఎవరికి భయపడ్డాడు? యేసుక్రీస్తు నిజం చెప్పడం చేత కాదా? ఏం మాట్లాడుతున్నావా? నా దేవుని పేరు అంటే ఈయనకి భాషా జ్ఞానం లేదా? యేసుక్రీస్తు వారికి నా దేవుని పేరు, నా పేరు అనొచ్చు కదా. నా దేవుని పేరు సకలాశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి అపార్థం చేయబడినటువంటి ఒక మాటను మనం ధ్యానిద్దాం. అలాగనే మరి సహోదరులు ఇద్దరు ముగ్గురు ఈ వచనాన్ని వివరించండి అని చెప్పి మరి కామెంట్ పెట్టారు. కాబట్టి సహోదరులారా, మరి పెట్టినటువంటి సహోదరుడైనా ఇంకా ఎవరైనా ఈ వచనాన్ని బట్టి మరి లేఖనాలని అపార్థం చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే, మరి లేఖనాల్లో కొన్ని వచనాలు చూపించినప్పుడు వాటిని మనము లేఖనాలతో సరిచేసుకొని ఏది సత్యమో ఏది సత్యము కాదో మనంతట మనమే ఆలోచించుకొని గ్రహించడానికి దేవుడు అన్ని అవకాశాలు దయచేశాడు. కాబట్టి ఈ రోజున ఆ లేఖనాల్లో మరి కొన్ని వచనాలు చూపించినప్పుడు వాటిని గ్రహిస్తారని ప్రభుపేట మనం చేస్తూ ఆ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఏమిటంటే రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము సూత్రార్హుడై ఉన్నాడు అనే మాట ఇక్కడ రోమపత్రిక 9:5లో ఉన్నది. ఈ మాటను బట్టి చాలామంది ఇదిగో యేసుక్రీస్తు వారే నిరంతరము దేవుడై ఉండి స్తుతింపబడుచున్నాడు, కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పి ఈ వచనం సంగతి ఏందని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. ప్రియ సహోదరులారా, మరి ఈ లేఖనాలు పై వచనం కూడా చూసినట్లయితే నిజంగా ఇవన్నీ కూడా ఇశ్రాయేలుల కొరకు మాత్రమే ఇవ్వబడినటువంటి లేఖనాలుగా, మరి వాళ్లకు ప్రత్యేకంగా దేవుడు మరి ధర్మశాస్త్రం గురించినటువంటి వివరాలన్నీ కూడా అందులో వాగ్దానాలు కానీ అన్నీ కూడా వారికి ఇవ్వబడినట్టుగా మనకు పై లేఖనం కూడా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఆ మాట కూడా చూద్దాము. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును వాగ్దానములను వీరివి. అంటే అర్చనాచారాలు కానీ మరి వాగ్దానాలు కానీ అవి ఇశ్రాయేలులకు మాత్రమే చెందినవి అన్న సంగతి ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయం. అసలు ఈ లేఖ సందర్భం చూసినట్లయితే చాలామంది ఆ మొదటి శతాబ్దంలో మరి రోమాలో ఉన్నటువంటి యూదులు చాలామంది క్రీస్తుని విడిచిపెట్టి మరలా మరి పాత నిబంధన వైపు తిరుగుతున్నటువంటి రోజులలో యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము, ఆయన ఏ వంశంలో పుట్టాడో, ఆయన ఎందుకొరకు పుట్టాడో, ఈ విషయాలన్నిటిని కూడా చెబుతూ ఆయనే మరి మన రక్షణకు కర్త, దేవుడు ఆయన్నే ఏర్పాటు చేశాడనే విషయాన్ని చెప్పడం కొరకు ఈ విషయాలన్నిటిని కూడా మరి చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇంతకీ మరి ఈ లేఖనంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. మొట్టమొదట 4వ వచనం కూడా దానికి రుజువు చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి. అంటే ఈ లేఖనాలన్నిటిని ప్రకారంగా నడుచుకున్నట్లు ఇవి వారికి బయలుపరచబడ్డవి, అంటే వాళ్లకు తెలియజేయబడ్డవి అని చెబుతూ ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు
నగునని చెప్పుదురు అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎవరి అంటే ఇశ్రాయేలీలివి, ఇశ్రాయేలు సంతతికి చెందిన వారు అని చెప్పి వారు చెప్పుకుంటారన్న సంగతిని ఇక్కడ మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు తెలియజేశాడు. అలాగనే ఇంకా కీర్తనలో కూడా ఒక మాట చూద్దాం. కీర్తన 78:8 వచనం, యాకోబు సంతతికి శాసనములను నియమించెను అనే మాట ధర్మశాస్త్రము శాసనాలు ఆయన యాకోబు సంతతికి ఇచ్చినట్టుగా మనకు కీర్తనకారుడు కూడా తెలియజేశాడు. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తన 103:7 వచనం, దేవుడు అంటే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. అంటే మోషే కూడా ఇశ్రాయేలుడే కాబట్టి ఇశ్రాయేలుకు మరి మోషే ద్వారా అనేకమైనటువంటి మాటలను, విధులు, మరి వీటన్నిటిని కూడా మోషే ద్వారా దేవుడు తెలియజేసినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మొట్టమొదట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ లేఖనాలు, అర్చనాచారాదులు, మరి వాగ్దానాలు, మరి మొట్టమొదట దేవోక్తులన్నీ కూడా ఇశ్రాయేలు పరం చేయబడ్డాయి. కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం కొరకే యేసుక్రీస్తు వారు ఎవరు అని మనకు అర్థం కావడం కొరకు ఆయన పితరులు వీరివారు, ఈయన మరి దావీదు సంతానంలో పుట్టాడు కాబట్టి ఈయన సర్వాధికారి, దేవుడు నిరంతరం సూత్రారుడై ఉన్నాడు. ఇది సత్యం. అయితే మరి చివరి దాకా చూసిన తర్వాత మీకు ఈ మాట అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చెప్పడానికే పౌలు గారు అక్కడ రాస్తే దాన్ని మరి ట్రాన్స్లేషన్లో మిస్టేక్ కావచ్చు, లేకపోతే తర్జుమాలో కానీ ఎట్లన్నా కానీ ఇది కొంచెం భావం అయితే అక్షరాలు అవే, భావం మాత్రం కొంచెం మార్పుగా ఉండేసరికి చాలామంది అపార్థం చేసుకున్నారు. అది చివరిలో ఎలా ఉండాలనేది మనం చూద్దాం. మొట్టమొదటగా అసలుకు లేఖనాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, లేఖనాలను ఏ విధంగా మనం మరి స్థిరపరచుకొని బోధించాలనేది ఒక నియమం ఉంది. ఎందుకంటే భూమి మీద అనేకమైన సంస్థలు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల ప్రకారంగా వాళ్ళు పద్ధతుల ప్రకారంగా ఆ సంస్థ నడిపించుకుంటూ ఉంటారు. అలాగే మరి గేమ్స్ విషయాల్లో, ఆటల పోటీలో కూడా కొన్ని ఆటలకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగానే ఆడాలి. మన ఇష్ట ప్రకారంగా ఆడతానంటే అది చెల్లదు. ఒక ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, లేకపోతే క్రికెట్ కావచ్చు, ఏదైనా సరే, ఏ ఆట అయినా సరే ఆ ఆటకు కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగా, పద్ధతి ప్రకారంగానే ఆడి గెలవాలి తప్ప మన ఇష్టానుసారంగా మనకు అనుకూలంగా ఉన్నట్టుగా ఆడితే అది కుదరదు. కాబట్టి దాని నిమిత్తమే ఇక్కడ పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేశాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఎవడైనా సరే, సరైనటువంటి వాడు ఎవరైనా సరే పోరాడినప్పుడు, ఏ పోరాటమైనా కావచ్చు, ఒకవేళ యుద్ధమైనా సరే ఒక లెక్క క్రమంతోనే మరి పోరాడాలి. పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు, రాదు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ ఆటల పోటీ కావచ్చు, ఏదైనా సరే ఒక నియమం అనేది ఉంటుంది. కాబట్టి ఆ నియమం ప్రకారంగా మనం అన్నిటినీ మరి చూసి దాని ప్రకారంగా ఆట అయినా ఆడాలి, బోధ అయినా చేయాలి, ఏదైనా సరే నియమం ఉంటుంది ప్రతి దానికి. అలాగనే మరి సరే ఈ మాటను ఇంగ్లీష్లో కూడా ఉంది, చూద్దాం. ఎందుకంటే ఇది రూల్స్ ప్రకారంగానే ఆడాలన్న దానికి ఇంగ్లీష్లో ఏముందో అది చూద్దాము. ఇదే మాట NIV అంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఎలా ఉందంటే, సిమిలర్లీ ఎనీ వన్ హూ కాంపెట్స్ యాజ్ యాన్ అథ్లెట్ డస్ నాట్ రిసీవ్ ద విక్టర్స్ క్రౌన్ ఎక్సెప్ట్ బై కాంపిటింగ్ అకార్డింగ్ టు ది రూల్స్. అంటే రూల్స్ ప్రకారంగానే, నియమాల ప్రకారంగానే ఆట ఆడాలి, పోరాడాలి ఖచ్చితంగా. మరి దానికి ఏమంటున్నాడంటే స్ట్రైవ్, పోరాటం. ఈ స్ట్రైవ్ లాఫుల్లీ అని ఉంది. లాఫుల్ అంటే న్యాయం ప్రకారంగా, చట్ట ప్రకారంగా పోరాటం జరిగించాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా, మనకు తీరినట్టుగా, మన బుద్ధిని బట్టి, మన నీతిని బట్టి కాదు. ఖచ్చితంగా దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు కాబట్టి ఆ క్రమం ప్రకారంగానే మనము సువార్తతో పోరాడాలన్న సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకు మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని చెప్పి అనుకుంటారేమో. ఒక్క మాటలో చెప్పేదానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని చెప్పని ఒకవేళ మనోళ్ళు
అనుకుంటారేమో. అయితే బైబిల్లో ప్రతి మాటకు ఇది నిజము అని నమ్మాలన్నా, ఆ నమ్మిన దాన్ని స్థిరపరచాలన్నా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఒక పద్ధతి అనేది దేవుడు కలిగించాడు. ఆ పద్ధతిని బట్టి బైబిల్ వాక్యాన్ని, నియమాన్ని క్రమంలో ఉన్నట్టుగా మనము ధ్యానించాలి. ఏమిటయ్యా అని కనుక ఆ నియమము, ఆ క్రమము, ఉపదేశ క్రమం ఏంటంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 20-21లో ఇలా ఉంది. నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారు చెవి యొగ్గిరి కానీ వినుకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను. ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను అంటే దేవుడు తాను చెప్పాలనుకున్నటువంటిది మానవుల కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి సంకల్పం మొత్తం కూడా ఒక క్రమముగా మనకు వివరించాలని ఒక క్రమ పద్ధతిని ఆయనే ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారంగానే ఆయన లేఖనాల్లో ఉన్న ప్రతి విషయాన్ని, సత్యాన్ని, ఇది రైటు, ఇది స్థిరము అని మనం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఉపదేశ క్రమాన్ని ఆయన పెట్టినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని అంటున్నాడు, కాబట్టి చెవి యొగ్గారు కానీ వాళ్ళు వినటలేదు అంటున్నాడు. కానీ చూచుచున్నారు కానీ శ్రద్ధతో చూడలేదు, క్లియర్గా బాగా అంటే పూర్తిగా చూడలేదు అనేది ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే మరి పౌలు గారు కూడా రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేశాడు. ఆ మాటను కూడా చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడి ఉండాలి అన్న సంగతి ఇక్కడ. అంటే ఏ ఉపదేశం అంటే దేవుడు చెప్పినటువంటి నియమాలు, పద్ధతులు, క్రమము, ఏ విధంగా అయితే బాప్తిసం తీసుకోవాలి, ఏ విధంగా దేవుని ఆరాధించాలి, ఏ విధంగా లేఖనాలు అర్థం చేసుకోవాలి, దేన్ని స్థిరపరిచి ఎలా, అన్ని విషయాల్లో ఉపదేశ క్రమం అనేది బైబిల్లో ఒకటి ఉంది. కాబట్టి దాని ప్రకారంగా మనము మరి ఆలోచించాలన్న సంగతి ఇక్కడ దేవుడు మనకి పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా మరి పౌలు గారి యొక్క మాటలు ఎలా ఆయన చెప్పాడో, ఏ విధంగా మనకు పత్రికల ద్వారా తన యొక్క ఆలోచన అంతటిని కూడా మనకు తెలియజేశాడో ఆ విషయాలని ఆయన ఏమంటున్నాడంటే, నేను సొంతగా అయితే ఏమీ చెప్పలేదు కానీ పూర్వమందు రాయబడినటువంటి వాటినే నేను మీకు తెలియజేశాను తప్ప నా సొంత ఆలోచన అయితే కాదు అని చెప్పి కూడా పౌలు గారు ఒక లేఖనంలో తెలియజేస్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 23. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని అంటున్నాడు. అంటే దేవుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన, అన్ని విషయాలు దేవుని గురించి చెప్పినటువంటి ప్రతి మాట కూడా ప్రవక్తలు మోషే రాసినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను మరి నేను సేకరించి ఆ విషయాల్లో ఉన్నటువంటి విషయాన్నే మీకు తెలియజేసే తప్ప నా సొంత ఆలోచన అయితే కాదు అనే సంగతి ఇక్కడ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆయన దేవుని గురించి ఏం చెప్పాడో, దేవుని మనం ఏ విధంగా అనుసరించి ఆరాధించాలి, స్తుతించాలనే విషయాల్ని కొన్నిటిని ఆయన తెలియజేశాడు. మరి పాత నిబంధన గ్రంథంలో ఏమున్నాయో అవి చూసి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ విషయాలను ధ్యానిద్దాము. అయితే మొట్టమొదట మరి కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి, అవి చూద్దాము. కీర్తన 41:13 వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఎవరు స్తుతింపబడాలి? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాలాన్ని నుంచి ఇంకెప్పటి దాకా ఉండబోయే కాలం, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మరి ఎవరు స్తుతించాలని చెప్పి, ఎవరు స్తుతింపబడాలని ఇక్కడ లేఖనం ఉందంటే మరి చూడండి, మన దేవుడైన యెహోవా అంటున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళు కీర్తనలు పాడుకుంటున్నారు. అలాగనే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అని చెప్పి
ఇక్కడ పాత నిబంధనలో దినవృత్తాంతాల గ్రంథంలో కానీ కీర్తనలో కానీ ఇలా తెలియజేయబడ్డాయి. అలాగే మరి ఇంకో దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16:25లో కూడా ఒక మాట ఉంది. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందునుగాక అన్నాడు. బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. దేవుడే స్తుతికి పాత్రుడు, పూజ్యుడు అన్న సంగతి ఇక్కడ లేఖనాల్లో మనకు తెలియజేశాడు. అలాగనే 36లో కూడా ఒక మాట ఉంది. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రం నొందునుగాక, ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. ఇవే మాటలు ఇంకా 96వ కీర్తనలో కూడా ఉంది. 96:4లో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఎన్నిసార్లైనా సరే దేవుడే ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాయే స్తుతింపబడునుగాక, స్తుతి నొందునుగాక, స్తుతికి పాత్రుడు అని చెప్పి వాళ్ళు పాడుకున్నారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డ మాటలనే వీళ్ళు పాటలుగా పాడుకున్నారు. కాబట్టి ధర్మశాస్త్రంలోనూ కీర్తనలోనూ ప్రవక్తల గ్రంథాల్లో దేవుని గురించి రాయబడినట్టు నిత్యము ఎల్లప్పుడూ కూడా ఇశ్రాయేలు చేత మరి దేవుడే స్తుతింపబడాలని, దేవుడే పూజింపబడాలని వాళ్ళు చక్కగా ఈ లేఖనాలను బట్టి మనకు తెలియజేశారు. కాబట్టి పౌలు గారు కూడా ఈ లేఖనాలను అనుసరించే ఆయన మాటలు ఉంటాయి. బైబిల్ మొత్తం అర్థం కావాలంటే ఖచ్చితంగా మరి సత్యాన్ని స్థిరపరచాలంటే మరి హెచ్చరికలు ఖచ్చితంగా మనము చూడాల్సిందే. మరొక హెచ్చరిక తిమోతి గారి ద్వారా తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5:19, ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే కానీ, ఇద్దరు లేక ముగ్గురు సాక్షులుంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము అంటున్నాడు. పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిని దోషి అని చెప్పాలన్నా, నిర్దోషి అని చెప్పాలన్నా, ఒక విషయము రైట్ అని కానీ లేకపోతే రాంగ్ అని చెప్పాలన్నా ఖచ్చితంగా బైబుల్ నియమం ప్రకారం, ధర్మశాస్త్రం నియమం ప్రకారం ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉండాలి. ఒక్క సాక్షి యొక్క సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు తీసుకోవద్దు అన్నది ఈ లేఖనం యొక్క సారాంశం. అలాగే ధర్మశాస్త్రంలో ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేశాడు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రంలో ఉన్న దాన్నే ఆయన మనకు కోట్ చేశాడు. ధర్మశాస్త్రంలో ఎక్కడుందో కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 19:15 సమస్త పాపములలో ఏదైనా సరే, ఏ అపరాధమును గూర్చే కానీ ఏ పాపమును గూర్చియే కానీ ఒక్క సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఒక్క సాక్ష్యం యొక్క సాక్ష్యాన్ని అంగీకరించకూడదు. మరి ఎంతమంది సాక్ష్యం? మినిమం ఇద్దరు లేక ముగ్గురు ఉండాలంటే ప్రతి విషయం బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము కూడా దేవుడు ఖచ్చితంగా ఒక నియమాన్ని పెట్టాడు. ఆయన లేఖనం అంతా కూడా కొంత అచ్చట కొంత ఇచ్చట, అంటే కొంత పాత నిబంధన గ్రంథంలోనూ కొంత కొత్త నిబంధన గ్రంథంలోనూ మరి కొన్ని కీర్తనలోనూ ఇట్లా అక్కడక్కడ కొంత అచ్చట కొంత ఇచ్చట సంపూర్ణంగా దేవుని వాక్యం వచ్చింది తప్ప వరుస క్రమంలో ఉండదు. ఏదో మనకు కథ చదివినట్టుగా బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు మనకు అర్థం కావు. దేవుడు మాటలు ఎలా ఉంటాయంటే కొన్ని అట్లా కొన్ని ఇట్లా మరి చల్లినట్టుగా, ఇత్తనాలు చల్లినట్టుగా ఉంటాయి. కాబట్టి జ్ఞానం కలిగిన వాడు ఆ లేఖనాలన్నిటిని చదివి ఒక దగ్గర ఒక దండలాగా కూర్చి మరి మీకు తెలియజేయాల్సి వస్తుంది. అంతే తప్ప ఏదో ఇలా చదువుకున్నాను కాబట్టి వెంటనే పక్కనే ఉంటుంది, మనం ఈజీగా ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే ఇద్దరు లేక ముగ్గురు. ఇక్కడ ఈ బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనం ఒక విషయాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇది రైట్ అని చెప్పాలంటే ఖచ్చితంగా ఇద్దరు లేక ముగ్గురు ద్వారా దేవుడు పలికించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇంకొక మాట యెషయా గ్రంథంలో తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 34:16 ఇక్కడ ఏముందంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేని జతపక్షి దాని దగ్గర ఉండక మానదు. జతపక్షి అంటే నిజంగా పక్షుల గురించి కాదు. జతపక్షి అంటే జతవాక్యము. ఒక చోట దేవుడు చెప్పినటువంటి వాక్యానికి ఈ వాక్యం చాలా ఇంపార్టెంటు, ఇది విశ్వాసానికి మూలమైనదైతే దీనికి సంబంధించినటువంటి వాక్యము మరొక చోట దానికి సాక్షిగా దేవుడు రెండోసారి మూడోసారి కూడా పలికించి రాయించిన మాటలు ఉంటాయి. కాబట్టి బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా 2 లేక 3 సాక్ష్యాలు ఖచ్చితంగా బైబిల్లో ఉంటాయి. కాబట్టి
ప్రియ సహోదరులారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ రోమా 9:5లో మాట్లాడినటువంటి మాట ఇది రైటా రాంగా అని మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇది రైట్ అయితే ఖచ్చితంగా దీనికి సిమిలారిటీ చక్కగా దీనికి సమానమైనటువంటి భావంతో సమానమైనటువంటి వాక్యము మరొక చోట మరొక వ్యక్తి ద్వారా వాళ్ళు ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ క్రీస్తు కానీ ఎవరైనా సరే వీళ్ళ ద్వారా మరొక చోట దీనికి సాక్ష్యంగా పలికి ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా దీన్ని ఆల్ రైట్ అని చెప్పాలి. అంతే తప్ప మనం ఒక వాక్యాన్ని చూసి దీన్ని బట్టి బైబిల్ని మనం లెక్క వేయకూడదు. ఇది ఒక నియమం, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా మరి కొన్ని వచనాలు ఇంకా చూద్దాము. ఈ రోమపత్రిక 9:5లో క్రీస్తు ఇశ్రాయేలులో పుట్టాడు అని, మరి ఈయనే సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడని, ఈ మాటను బట్టి మన వాళ్ళు చాలామంది యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ సందర్భము ఇది నిజంగా మరి ఇట్లా ఒకసారి దేవుడే తండ్రి, తండ్రే దేవుడు అన్నప్పుడు మరి అక్కడ మాట మళ్ళీ ఇక్కడ పౌలు గారు మరి ఒకసారి యేసే దేవుని కుమారుడు చెప్పినటువంటి ఈయన మరలా ఈయనే దేవుడు, ఈయనే సర్వాధికారి అని ఎలా చెప్పగలడో అని కనుక లేఖనాలన్నిటిని కూడా ఆలోచిస్తే, ఆయన మాటలని చూస్తే ఖచ్చితంగా మనకు ఈ లేఖనం అనేది ఏదో ట్రాన్స్లేషన్ మిస్టేక్ లేకపోతే చిన్న పొరపాటు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని వచనాలు చూద్దాం. ఎందుకంటే మనం యేసుక్రీస్తు వారిని దేవుడు అనడం వలన ఏమవుతుందంటే పౌలు గారి యొక్క బోధ అబద్ధమైపోతుంది. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కూడా అబద్ధమైపోతాయి. పౌలు గారు నాలుక మడిచి 2 విధాలుగా మాట్లాడినట్టుగా ఆయన కూడా ఒక అబద్ధికుడిగానే మనకు కనపడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి అపోస్తులందరూ చెప్పిన మాటలను బట్టి మనకు ఖచ్చితంగా ఆ విషయం మనకు అర్థమవుతుంది. కొన్ని లేఖనాలు చూద్దాం. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి మగ్దలేనే మరియ అనేటువంటి ఆమెతోటి ఆయన అన్న మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. మగ్దలేనే మరియతో నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును ఆయన వాని యొద్ద ఎక్కిపోవచ్చున్నానని చెప్పి చక్కగా మరి ఈ సంగతి మరి నా సహోదరులు చెప్పమని చెప్పి ఆయన ఆమెకు ఆజ్ఞాపించినట్టుగా మనకు ఈ లేఖనం కనపడుతుంది. కాబట్టి నేను మొన్న ఒక 10 రోజుల క్రితం ఒక వీడియో పెట్టా. దేవుడు యేసుని ప్రియకుమారుడు అని చెప్పి మరలా దేవుడు అని అంటాడా అనే అంశం పెట్టినప్పుడు మరి ఒక సహోదరుడు విచిత్రమైన కామెంట్ పెట్టాడు. అదేమిటంటే క్రైస్తు కింగ్డమ్. ఆ సహోదరుడు ఏమన్నాడంటే సీఎం దగ్గరికి వచ్చి నీవు సీఎంని అని చెప్పుకో అంటే లెఫ్ట్ కాలుతో కొడతారట. ఎందుకు? సీఎం దగ్గరికి వెళ్ళి నేను సీఎం అని చెప్పుకుంటే ఆయన తంతాడట. ఆ సంగతి చెప్తున్నాడు. లెఫ్ట్ కాలుతో తంతాడు, కొడతారు. యేసుక్రీస్తు ఆయన దేవుడని ఎందుకు చెప్పుకోలేదు అంటే అప్పట్లో ఆయన దేవుని కుమారుడు అంటేనే చంపాలని చూశారు. అలాంటిది యేసుక్రీస్తు దేవుడని చెప్పుకుంటే ముందే చంపేసేవాళ్ళు, అందుకే చెప్పుకోలేదు అని చెబుతూ ఇంకా ఏమన్నాడంటే ఇంకా పాత నిబంధనలో ఒక చోట కుమారుని ముద్దు పెట్టుకోవాలని ఉంటుంది, అందుకే అవి ప్రవచనాల ఆధారంగా ఉన్నాయి పెద్ద ఆయన అంటూ నిజంగా చెప్తున్నా. నీకు బొంకూరి బ్యాచ్కి అసలు బైబిల్ మీద అవగాహన లేదు. 100% మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది అని ఈ సహోదరుడు కామెంట్ పెట్టాడు. సహోదరా, నువ్వు కామెంట్ పెట్టినందుకు చాలా సంతోషం. అయితే నీ మాటలను బట్టి అయ్యా చక్కగా అర్థం చేసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పినట్టుగా నీవే చెప్తున్నావు. ఎందుకంటే ఆయన మరి ఎవరికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది, లేదా ఆ సత్యాన్ని చెప్పలేకపోయాడు. సత్యాన్ని దాచిపెట్టాడంటే మరి ఆయన పాపం చేసినట్టే లెక్క. ఎందుకంటే అబద్ధం చెప్పనంత మాత్రాన ఆయన సత్యవంతుడు కాడు. చెప్పాలనుకున్న సత్యం చెప్పకపోయినా కూడా అబద్ధికుడే. నిజం మాట్లాడకపోయినా, నిజము తెలిసి నిజం చెప్పకపోయినా కూడా పాపమే. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడని ఆయనకి తెలిసి ఆయనే మళ్ళా నేను దేవుని కుమారుణ్ణి, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, నీకు నాకు కూడా ఆయనే దేవుడు అంటే దీని అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు పచ్చిగా అబద్ధం ఆడాడు, అంతే కదా. మన సహోదరులందరూ ఇదే, మనకున్నది ఒకటే. కామెర్లైన వాడికి కళ్ళు ఎలా ఉంటాయంటే లోకమంతా అలాగే ఉంటాయి.
మనోళ్ళు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి వాడుకునే వాళ్ళందరూ ఇవే ప్రశ్నలు. కానీ లేఖనాలు ఉండవు, సొంతగా ఆలోచించుకొని చెప్తారే తప్ప లేఖన సాక్ష్యం చూపించమంటే చూపించరు. లేఖనం ఉంటే నమ్ముదాం, తప్పేముంది, ఏం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఆయన ఎవరికి భయపడ్డాడు? ఏమండి, నిజంగా దేవుడు భయపడతాడా ఈ లోకానికి? అవసరమైతే ఆయన మహత్యం ద్వారా అందరి మనుషులను కూడా ఎటు తిప్పాలనుకుంటాడు, తిప్పుతాడు కదయ్యా. దేవునికి ఆ శక్తి లేదా? ఫరోని హృదయాన్ని కఠినం చేసి ఆయన చేయాలనుకున్నవన్నీ చేశాడు. దేవుడు నిజాన్ని చెప్పకుండా దాచిపెడతాడా? ఈ సహోదరుడు ఏంది అనే మాట, యేసుక్రీస్తు దేవుడని చెప్పుకుంటేనట ముందే చంపేసేవాళ్ళంట. ఏమి తెలివయ్యా నీది అంటే. అందుకని ఆయన సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పాడా? ఆయన నోట ఏమన్నా ఎప్పుడైనా అబద్ధం వచ్చిద్దా? ఆయన అంటాడు, ఇంకా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నువ్వు మొహమాటం లేనివాడివి, మొహమాటం లేకుండా ఖచ్చితంగా సత్యమే చెబుతావు, నువ్వు అబద్ధం ఆడవు, ఉన్నతున్నట్టు చెబుతావు అని చెప్పి వాడు శాస్త్రుల పరిచయాలు ఆయన గురించి చెబుతుంటే, నువ్వేమో ఒకవేళ ఆయన నిజం చెప్తే ఆయన చంపేస్తారు, ఆయన బోధ చేయనీయరు, ఆయన కార్యకారాన్ని చేయనీయడని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఎక్కడన్నా ఉందాయా? ఎక్కడన్నా ఉందా లేఖనం ఇట్లా? అంటే మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పాడా? ఆయన దేవుడై ఉండి నేను దేవుని కాదు కుమారుని అని చెప్పాడా? మరి సరే ఇదంటే బాగుంది, నీ ఆలోచన, ఈ లాజిక్ బాగానే ఉంది. అరే బతికున్నప్పుడు ఆయన సువార్త సేవ చేసి సిలువకి వెళ్ళాలి కాబట్టి ఒకవేళ నిజంగా నీ లాజిక్ ప్రకారమే అనుకుందాం. చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిజం చెప్పడానికి ఏమైందయ్యా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరికి భయపడ్డాడు? ఇక్కడంటే ముఖ్యమంత్రికి నేను భయపడతాను అన్నట్టుగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అధికారులకు భయపడి సత్యం చెప్పలేదు అనుకుందాం. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియ దగ్గరకైనా వచ్చినప్పుడు ఆయన చెప్పాలి కదా, అమ్మ నేనే దేవుడును, నేను పరలోకం వెళుతున్నా, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పొచ్చు కదా. మళ్ళీ నా తండ్రి నీ దేవుడు నా దేవుడు, అయినా దేవుని దగ్గర నేను వెళ్తున్నా చెప్పడం ఏంటయ్యా? యేసుక్రీస్తుకి నిజం చెప్పడం చేత కాదా? ఏం మాట్లాడుతున్నావయ్యా సహోదరుడా? అయ్యా కాస్త ఆలోచించు. అలా అనుకుంటే మరి యేసుక్రీస్తు పోనీ ఆ ఒక్క సాక్ష్యమే కాదు, మరొక చోట కూడా ఏమంటున్నాడో చూద్దాం. అక్కడ ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మరి తన దూత ద్వారా యోహాను గారికి సెలవిస్తున్నటువంటి మాట చూద్దాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో చూడయ్యా ఒక మాట ఉంటుంది. అయ్యా మిగిలిన వాళ్ళు కూడా చూసేవాళ్ళు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు దేవుడైతే ఈ మాటలు ఎందుకు అయ్యా? చనిపోయి తిరిగిలేసినా కూడా భూమి మీద ఉన్నప్పుడు అంటే మనిషి కాబట్టి తగ్గించుకున్నాడు కాబట్టి మనిషిలా మాట్లాడి ఆడుకుందాం. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకా మనిషి ఏంటండి? ఆయన ఆత్మ, దేవుని కుమారుడు. చనిపోయి తిరిగి లేచి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా, అప్పుడు మనిషి కాదు కదా, ఇంకా అబద్ధం చెప్పేది ఎందుకు? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి రిక్తుడిగా మనిషిగా చెప్పాడని చెప్పి ఇక్కడ ఉన్నప్పుడు అంటున్నారు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక చూడండి సాక్ష్యం చూడండి ఏమంటున్నాడు. 3వ అధ్యాయం 12, ప్రకటన 3:12. జయించువానిని నా దేవుని నా ఆలయంలో అనొచ్చుగా, నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపులకి పోడు, మరియు నా దేవుని పేరును, నా దేవుని పేరు ఏంటంటే ఈయనే దేవుడు కదా మీరు అనుకున్నట్టుగా, మళ్ళీ నా దేవుని పేరు అంటే ఈయనకి భాషా జ్ఞానం లేదా యేసుక్రీస్తు వారికి? నా దేవుని పేరు, నా పేరు అనొచ్చు కదా, నా దేవుని పేరు ఏంటయ్యా? నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద, నా యొద్ద అనకూడదా? ఏనే దేవుడైతే నా యొద్ద అనొచ్చుగా. అసలుకి మనకు బైబిల్ చదవటం అర్థమవుతుందా లేదా లేఖనాలు అర్థమవుతుందా లేదా? ఏమంటున్నాడు ఇక్కడ? నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. నా దేవుని పట్టణం, యెరూషలేము పట్టణం గురించి చెప్తున్నాడు. నా దేవుని యొద్ద అంటున్నాడు. ఇక్కడ ఏంటండి? నా దేవుని పేరు అంటున్నాడు, నా దేవుని ఆలయం అంటున్నాడు. ఇవన్నీ ఏంటి ప్రియ సోదరులారా? మనకెందుకు ఇలాంటి మాటలు ఎందుకు అర్థం కావు? ఆయన సత్యమే చెప్పాడయ్యా, మనకే బుద్ధి బాగా ఓవర్ యాక్షన్ అయిపోయి ఇక అదేమంటే ఇన్ని అద్భుతాలు చేసినవాడు, చనిపోయి తిరిగి లేచినవాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపినవాడు, మరి గుడ్డోళ్ళకి కళ్ళు, ఇవన్నీ అద్భుతాలు, ఇన్ని అద్భుతాలు ఎవరు చేయలేరు కదా, కాబట్టి దేవుడు అంటున్నారు. ఇదే అయ్యా, ఆ అద్భుతాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఒక పూర్వకాలం నుంచి మోషే దగ్గర నుంచి కానీ ఏలియా, ఎలీషా మరి వీళ్ళందరూ అద్భుతాలు చేశారయ్యా. పేతురు గారు చేశాడు, పౌలు గారు చేశాడు. ఇవన్నీ దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారానే ఇవన్నీ జరిగిన. యేసుక్రీస్తు వారు కూడా
అవన్నిటినీ దేవుని యొక్క శక్తి వల్లనే చేశాడు తప్ప భూమి మీద మనిషిగా పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా ప్రత్యేకమైన అధికారాలు ఎవరికీ లేవు. ఏ అధికారమైన ఉన్నది అంటే అది దేవుడు దయచేసిందే తప్ప మనుషులకు ప్రత్యేకమైన అధికారం లేదు. అలా ప్రత్యేకమైన అధికారం ఇచ్చి పుట్టిస్తే దేవుడు పక్షపాతి అవుతాడు. దేవుడు పక్షపాతి. యేసుక్రీస్తు వారికేమో అన్ని అద్భుతాలు ఇచ్చి ఏలియాకి ఎలీషాలకు వాళ్ళకి ఇచ్చేసి మనకేమీ లేకుండా చేస్తే ఆయన పక్షపాతి కాడా? ఇలా కాబట్టి సహోదరులారా, అందరికీ ఉన్నాయి. అవి దేవుడు అనుగ్రహించిన వరాన్ని బట్టి, కృపను బట్టి ఎవరికి ఏమి ఇచ్చాడో వాటి ప్రకారంగా ఆయన తన కార్యాలన్నిటి జరిగించుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది సహోదర. కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకోకుండా అపార్థం చేసుకొని యేసుక్రీస్తును దేవుడు అని చెప్పడం కొరకే మీరు ఇవన్నీ కామెంట్లు పెడుతున్నారు. కానీ కామెంట్లు పెట్టడం మంచిదే, సద్విమర్శ. నీకు ఏదైనా కావాలంటే ఇప్పుడు ఈ సహోదరుడు పెట్టాడు, నాకు 9:5లో ఉన్నదాన్ని ఎవరిని చెప్పు అని. ఆ విషయాన్నే నేను మాట్లాడుతున్నా. కాబట్టి అది చూద్దాము. కానీ ఇది బైబుల్లో, మరి ఆర్సీఎం బైబుల్లో కూడా నేను చూసాను. అంటే మన ప్రొటెస్టెంట్ బైబుల్లో ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టుగా ఈయనే సర్వాధికారి అయినా దేవుడై ఉండి నిరంతరం స్తోత్రుడై ఉన్నాడని చెప్పి ఉన్నది. అయితే మనం ఇది మరి అంతకుముందు చూసాం. ఇలాంటి మాట ఇంకొక సాక్ష్యం లేదు ఒకటి. రెండవది, ఈ పౌలు గారు కూడా ఏం చెప్పాడంటే ఆ మాట కూడా చూద్దాం. పౌలు గారు ఏం చెప్పాడంటే దేవుణ్ణే నిరంతర స్తోత్రార్హుడు అంటాడు. ఆ మాట చూద్దాము. సరే, ముందు అయితే ఈ మాటని మరి గాలిబాలి గారని మరి గుంటూరు పీఠాధిపతులు ఆర్సీఎం బైబుల్లో ఒక మాట ఉంది. వాళ్ళు కూడా హిబ్రూ నేర్చుకొనే ఈ బైబుల్లో 27 పుస్తకాలు మాత్రం ఖచ్చితంగా మనకున్నట్టుగానే 27 పుస్తకాలే ఉంటాయి. ఖచ్చితంగా సేమ్ ఉంటాయి అన్నీ. కాకపోతే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. అయితే భాషలో మార్పు ఉందే తప్ప తప్పు అయితే లేదు, వాళ్ళు చేసినా మన వాళ్ళు చేసినా కూడా. కాబట్టి ఆర్సీఎం బైబుల్లో ఏముందంటే, అంటే నిజాన్ని తెలుసుకోవడం కొరకే అది చూడాల్సి వచ్చింది తప్ప లేకుంటే మన బైబిల్ ఏదో తప్పు ఉంది అక్కడ ఏదో రైట్ ఉందని కాదు. ఎడేముందంటే సేమ్ అదే మాట 9:5. వారు మన పితరుల వంశీయులే, క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే, సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా దేవుడే ఎల్లకాలం స్తుతించబడాలి ఎల్లప్పుడు అన్నది చక్కగా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. వాళ్ళకేమో హిబ్రూ భాష, గ్రీకు భాష రాకుండా వాళ్ళ బైబుల్ ఏం రాయాల, వాళ్ళకి కూడా మంచి జ్ఞానమే ఉంది. కాబట్టి ఇంకా ఈ మాటనే మరి NIVలో ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. దేర్స్ ఆర్ ది ప్యాట్రియార్క్స్ అండ్ ఫ్రమ్ దెమ్ ఈజ్ ట్రాస్డ్ ద హ్యూమన్ ancestry ఆఫ్ ది మెస్సయా హూ ఈజ్ గాడ్ ఓవరాల్ ఫర్ ఎవర్ ప్రైజ్డ్ ఆమెన్ అన్న దగ్గర, ప్రైజ్డ్ అన్న దగ్గర డి అని ఒక మాట ఇచ్చి దాన్ని ఫుట్ నోట్లో దీని మీనింగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా దానికి ఏంటి మీనింగ్ అనేది కింద, అంటే చాలా పదాలు మనకు భాషాంతరం అంటే మ్యాన్స్క్రిప్ట్, మనుషులు రాసినటువంటి వాటిని మ్యాన్స్క్రిప్ట్ అంటారు. అట్లా భాషాంతరమున అనేక ప్రాచీన ప్రతులు ఉంటాయిగా, అలా కింద ఇలా ఉందట. ఏమని ఫుట్ నోట్లో మెస్సయా అంటే హూ ఈజ్ ఓవరాల్, మెస్సయా హూ ఈజ్ ఓవరాల్ అంటే క్రీస్తు సర్వాధికారి అని, క్రీస్తు సర్వాధికారి. తర్వాత గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ ప్రైజ్డ్, గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ ప్రైజ్డ్ అని ఉంది. అంటే గాడ్ బి ఫర్ ఎవర్ ప్రైజ్డ్ అంటే దేవుడు నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు, దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సర్వాధికారి, దేవుని చేత సర్వాధికారాన్ని పొందుకున్నటువంటి మెస్సయ్యగా వాళ్ళు చక్కగా కింద ఫుట్ నోట్లో దాని మీనింగ్ రాశారు. ఇది సత్యమయ్యా. ఎందుకంటే ఇక్కడ ఏ వాక్యాన్ని తీసివేయలేదు, ఏ వాక్యాన్ని కలపలేదు, అక్షరాలు తీయలేదు, కలపలేదు, కానీ భావం మాత్రం కరెక్ట్గానే ఉంది. యేసుక్రీస్తు వారు సర్వాధికారి, దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆ మాటలను మనము కొన్నిటిని చూద్దాము కొత్త నిబంధన గ్రంథంలో కూడా. కాబట్టి ఈ మాట ఖచ్చితంగా ఎలా ఉండాలన్నది కూడా మనం చూసినట్లయితే మనం ఇలా మాట్లాడవచ్చు. ఎట్లా అంటే, పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి. ఎవరు? క్రీస్తు సర్వాధికారి, దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇది ఖచ్చితమైన మాట, ఇందులో కలపలేదు, తీయలేదు, మీనింగ్ మాత్రమే ఉంది అందులో కరెక్ట్గా. కాకపోతే మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ ఎగిరిపోయింది. ఈయన సర్వాధికారి, ఎవరు? క్రీస్తు సర్వాధికారి, దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇదే మాటను ఖచ్చితంగా పౌలు గారు చెప్పాడు. పౌలు గారు 2 మాటలు మాట్లాడు. తర్వాత ఆయన మాట చూడండి, లేఖనాలు ఉన్న సారాంశం ఇదే. ఇక్కడ ఏమన్నాడు? 2వ కొరింథీ
11:31లో పౌలు గారు అంటున్నాడు, నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అంటే నిరంతరం స్తుతింపబడుతుంది ఎవరు? యేసు యొక్క తండ్రి అయిన దేవుడు. దేవుడు స్తుతింపబడుచున్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు వారికి తండ్రి. నేను అబద్ధం ఆడటం లేదని పౌలు గారు చెప్తున్నాడండి. చదువుకోండి లేఖనాల్లో 2 కొరింథీ 11:31. ఆయనేమో అబద్ధం ఆడండి, మనకు తెలివి లేక మనం అనుకుంటున్నాం. పోనీ ఇంకా ఆయన చెప్పిన మాటలు ఇంకా ఎన్ని ఉన్నాయి? మనకు ఒక క్రమం అని చెప్పాక క్రమంలో ఆయన ఏం చెబుతున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసుక్రీస్తు పేరిట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. డైరెక్ట్గా దేవుణ్ణి పక్కకు నెట్టేసి క్రీస్తుకి స్తుతులు చెప్పడం కరెక్ట్ కాదు. అది నియమం కాదు. నియమం కాకుండా పోరాడితే నీకు అసలుకు పరలోక పట్టణ యోగ్యతే ఉండదు. అలాగనే కొలసీ పత్రికలో కూడా ఒక మాట, కొలసీ 3:17, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట, ఎవరి పేరిట? క్రీస్తు పేరిట దేవుణ్ణి స్తుతించాలి. క్రీస్తు పేరిట క్రీస్తునే కాదు, క్రీస్తు పేరిట దేవుణ్ణి స్తుతించాలి. ఇది క్రమమయ్యా, బైబిల్లో అపోస్తులు వేసినటువంటి క్రమము. పోనీ ఈయన ఒక్కడే చెప్పాడా? పౌలు గారు ఒక్కడే చెప్పాడా? అలాగే పేతురు గారు కూడా చెప్పాడు. చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. లేఖన చదువుకోండి అయ్యా, రిఫరెన్స్ చెప్తున్నా. 1 పేతురు 1:3, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి, క్రీస్తు కాదండి. యోహాను గారు 2వ యోహాను 1:3, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరములు సమాధానములు మనకు తోడగును అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఈయన కూడా అంటే తండ్రి యొక్క ఇద్దరు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారే నిరంతరం స్తోత్రార్హుడు, ఆయనే దేవుడని చెప్పటం కాదు అక్కడ. ఆ లేఖనము కొద్దిగా పొరపాటు పడిందని మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటే, నేను అబద్ధం ఆడటం లేదు, నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దేవునికి తెలుసు, నిరంతరం స్తుతింపబడేది దేవుడే, ఆయన ఎరుగునని చెప్పి మరి పౌలు గారి నోట అబద్ధం ఉండదండి. ఆయన కూడా అబద్ధం ఆడాడు. యేసుక్రీస్తు వారి నోట అబద్ధం లేనట్టే ఈయన కూడా అబద్ధం ఆడాడు. నేను అబద్ధం ఆడట్లేదని యేసుక్రీస్తు తండ్రే ఎరుగును అంటున్నాడు. ఆయన నిరంతరం స్తుతింపబడే తండ్రి ఆయనే కనుక ఆయన ఎరుగును అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అక్కడ మాట ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంతే తప్ప వేరే ఏమీ కాదు. ఖచ్చితంగా యేసు సర్వాధికారి, దేవుడు నిరంతరము స్తోత్రాడు. పాత నిబంధనలో చాలా వచనాలు చూసాం. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుడు స్తుతింపబడాలి. మనకు వీళ్ళు చేసే అపోస్తల సాక్ష్యం ఏంటంటే చక్కగా ఉంది. మనకు ఏంటంటే యేసుక్రీస్తు ద్వారానే నిరంతరం ఆయనకు స్తుతులు చెల్లించాలి అన్నది. ఇంకొక వచనం, మరి యేసుక్రీస్తుకు తమ్ముడైనటువంటి యోధా గారు కూడా ఒక మాట రాశాడు. ఆ మాట కూడా చూసుకొని మనం ముగించుకుందాం. ఏమన్నాడంటే యోధా పత్రిక 25వ వచనం, ఇది ఒకటే అధ్యాయం ఉంటుంది. ఏమన్నాడంటే శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఎవరికట? అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములలో కలుగునుగాక. ఇంత చక్కటి వివరణ అపోస్తులిస్తే అపార్థం చేసుకొని మన బుర్ర పనిచేయకుండా మన సొంత లాజిక్లు కాదయ్యా, ఎక్కడో 4 ఎంగిలి మాటలు నేర్చుకొని ఆ ఎంగిలి మాటలు కాదయ్యా, బైబిల్ చదువు. ఒకరు చెప్పిన దాన్ని కాదు, మనుషులు బుద్ధులు మారతాయి కానీ దేవుడు బుద్ధి మారదు. బైబిల్ చదివితే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సహోదరా. కాబట్టి అపార్థం చేసుకొని మరి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా, ఎందుకంటే వాళ్ళు వేస్ట్, ఏం తెలియదు, ఇలాంటి పిచ్చి మాటలు కాదు. తెలుసో తెలియదో నీకేం తెలుసు నాయన, దేవునికి అర్థమవుతుంది.
చెప్పుకునే వాళ్ళకి అర్థమవుతుంది, లేఖనాలు అర్థమవుతుంది లేదని వినేవాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదర, మరి సత్యాన్ని గ్రహిస్తావని, మరి నువ్వు నా గురించి ప్రార్థన చేస్తాను అనగా నేను కూడా తప్పనిసరిగా ఈ గురించి ప్రార్థన చేస్తాను. మరి కామెంట్ పెట్టినందుకు సంతోషమే. అయితే మంచి కామెంట్లు పెట్టండి. ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మరి ఇప్పుడు ఇద్దరు సహోదరులు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి నేను మరి వివరించాను. చక్కగా అర్థం కాకపోతే మరొకసారి చూసి సత్యాన్ని గ్రహిస్తారని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.